స్టాక్ మార్కెట్లో మోర్ దాన్ 90% ఈ ట్రేడింగ్లో నష్టపోతున్నారని మన రిపోర్ట్స్ చెప్తున్నాయి. మనందరికీ కూడా తెలుసు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ట్రేడింగ్లో బిగినర్స్ అందరూ కూడా చిన్నపిల్లలు లాంటి వాళ్ళు. చిన్నపిల్లలు రోడ్డు దాటేటప్పుడు ఎలా ప్రవర్తిస్తారు అనేది మనం ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆటోమేటిక్గా ట్రేడింగ్లో ఎందుకు చిన్న కొత్తలో లాస్ అవుతున్నారు అనేది అర్థమైపోద్ది. చిన్నపిల్లలు ఒక బిజీ రోడ్డు అంటే హెవీ ట్రాఫిక్ ఉన్న రోడ్డు దాటేటప్పుడు మనం వాళ్ళని సింగిల్గా వదలం, చేయి పట్టుకుని దాటిస్తాం. ఒకవేళ వదిలితే కనుక వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి, ఒకసారి చూసుకుంటారు. రోడ్లో దారి కనపడితే చాలు వెహికల్స్ ఇంకా పట్టించుకోకుండా పరిగెట్టుతారు దారి కనపడిందని. ఈ లోపల ఏదో వచ్చి గుద్దేస్తుంది. అదే కదా, మనం ఒకసారి గుద్దపోయినా 4 సార్లు గుద్దపోయినా ఎప్పటికప్పుడు గుద్దుతుంది. సో ఆ పరిగెట్టే విధానం తప్పు అనేది మనకు తెలుసు. అందుకనే మనం చేయి పెట్టుకుని దాటేస్తాం. పెద్ద అయిన తర్వాత ఏమవుతుంది, మనం రోడ్డు క్రాస్ చేసేటప్పుడు దారి క్లియర్గా ఉందో చూసుకుంటాం, వెహికల్స్ వస్తున్నాయో చూసుకుంటాం, అటు చూస్తాం ఇటు చూస్తాం, చేయి పెట్టి వాళ్ళు ఆగమంటాం, నెమ్మదిగా క్రాస్ అవుతాం, పరిగెట్టం. సో అందువల్ల ఈ డిఫరెన్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ట్రేడింగ్లో బిగినర్ మెంటాలిటీకి ఎక్స్పీరియన్స్డ్ మెంటాలిటీకి మీకు తేడా చేస్తాయి. బిగినర్స్ పరిగెట్టేస్తారు, ఏదో మార్కెట్ పైకి వెళ్తుందని కానీ కాలు కొనేస్తారు, కిందకి పడిపోతుందని కానీ పుట్టుకునేస్తారు. కానీ ఏం జరుగుతుంది, రోడ్ క్రాస్ చేసేటప్పుడు పిల్లల ప్రవర్తన అది. అందుకని ఎప్పటికప్పుడు మన అకౌంట్ జీరో అయిపోద్ది. మెంటర్ సపోర్ట్ లేకుండా, నాలెడ్జ్ పెంచుకోకుండా, ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఎక్కువ మనీ పెట్టకూడదు. అసలు మనీ పెట్టకపోతే మరీ మంచిది. పేపర్ ట్రేడింగ్ సిస్టమ్ ఉంది, పేపర్ ట్రేడింగ్ చేస్తే మీ అమౌంట్ మీ దగ్గర ఉంటుంది. అది తెలియజేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.